జై వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ గారి వద్ద గోవులను కాస్తూ ఆ దగ్గరలోనే ఉన్న రవ్వలకొండలో కాలజ్ఞాన రచన చేస్తుండేవారు. కొన్నాళ్ళకి గరిమిరెడ్డి అచ్చమ్మ స్వామివారు మామూలు మనిషి కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపులను గుర్తించి స్వామివారు రచించిన కాలజ్ఞానం తెలుపమనగా స్వామివారు కొంత కాలజ్ఞానాన్ని అచ్చమ్మ గారికి ఈ విధంగా బోధించారు. ధర్మదేవత కలియుగము 4808 సంవత్సరముల తర్వాతను భూలోకమందలి పుణ్యస్థలములో మాత్రమే తిరుగాడుచుండును. పాపములు పెరుగును, కలహములు అధికమవును. మితిదప్పిన తిండి, మితిమీరిన నిద్ర వలను జీవులు నిలిచిన తావున నిలువక సంచారము చేయుదురు. శాంతమూర్తులు కోపిష్ఠులయ్యెదరు, నీచులు మిక్కుటమౌదురు. వర్ణాశ్రమ ధర్మములు చెడును. రాజులు రాజ్యములను విడిచి నీచ పనులకు పాల్పడి దేశములందు దిమ్మరులగుదురు. కులధర్మములు అడుగంటును, జాతి సంకరము కలుగును. కలహములుచే కొట్టుకొని కొందరు చత్తురు. పాడి పంటలు పెరుగును, తండ్రి కొడుకులు కలహింతురు. వావి వరసలు చెడును. జీవ బ్రాహ్మణ దూషణ, గురుదూషణ జరుగును. దొంగల బెడద, రోగముల బాధ, అగ్నిభయంబు అధికములగును. ఒకరి ఆస్తి వేరొకరు అపహరింతురు. వన్యమృగములు పల్లెసీమలు చేరును. ఏనుగు పంది పిల్లను కనును, పంది కోతి పిల్లను కనును. వేశ్యల వ్యామోహముచే దరిద్రులగుదురు. వేదము మాలలు నేర్తురు. చోళమండలము నశించును. శిలలు కొండలను గ్రక్కును. వాటిని తినుటకు గ్రద్దలు వచ్చి చచ్చును. ఆ చచ్చిన గ్రద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చిగంతులు వేయుదురు. బెండ్లు మునుగును, గుండ్లు తేలును, కొండ మండును. కడుపు మంటలు పుట్టి కొందరు చత్తురు. నోటిలో బొబ్బలు పుట్టి రక్తము గ్రక్కుకొని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చత్తురు. పశువులు గుంపులు గుంపులుగా చచ్చును. అన్య దేశీయులు భారతదేశము యావత్తు పరిపాలించెదరు. ఆ కాలమున అందరూ వారి విద్యలు నేర్తురు. ఎడ్లు లేకుండా బండ్లు నడుచును. మంచినీట దీపము వెలుగును. పులి మేక ఒకచోట నీరు త్రాగును. ఊరూరా జనులు కలహములతో కొట్టుకు చత్తురు. వెంపలి మొక్కలకు నిచ్చెనను వేసుకు ఎక్కడి వారు పుట్టెదరు. విజయనగరం పూజలందుకొని కొన్ని రోజులు చెడిపోవును. కాశీ 40 రోజులు పాడుబడును. కురుక్షేత్రమున జనులు మూకలుగా నరుకుకొని మృత్యులయ్యెదరు. 12 రోజులు గోదావరి నదిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగేను. కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గ్రుద్దులాడుకొందురు. వెంకటేశ్వరుని దక్షిణహస్తము అదురును. మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడుదురు. కుక్కలు గుర్రాలను చంపును. పగలు చుక్కలగుపడి కొన్ని గ్రామముల జనులు నశింతురు. మింటి చుక్కలు నేలరాలును. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతైన చుక్కలు పుట్టి 5 నెలలు ప్రకాశించును. కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడును. నిక్షిప్త నిధులను మహ్మదీయులు అపహరింతురు. అటుపై వెలమరెడ్డి రాజులు కూడా కొంచెం కొంచెముగా అపహరింతురు. మలయాళ మందలి మందపాలుడు మానవులతో మాటలాడును. తిరుపతి మార్గంబు కట్టుబడును. నెత్తుటుచే భూమి తడియును. కొండవలే ఎముకలు ప్రోగులు పడును. దుష్టగ్రహములు విజృంభించును. ప్రజలు ఆహాకారములు చేతురు. కాకులు వికారముగా కూయును. జాము జాముకు నక్కలరిచి కొందరు నష్టమయ్యెదరు. కొండవీటి రాతి గరుడ స్తంభంబు పడి జనులు నశించురు. 5000 సంవత్సరములు కలియుగము గడిచిన అనంతరము కాశీలో గంగ కనపడదు. కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును. బెంగుళూరు కామాక్షి రక్తం కక్కును. వేప చెట్టు నుండి అమృతము కారును. మాచెర్ల రాజులక మదవతి వల్ల సమసిపోతారు. చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి. కారెంపూడి కలహాల వల్ల రాజులు నశిస్తారు. శ్రీశైల దక్షిణాన గాలివానల వల్ల గుండ్లు దొర్లుతాయి. రక్తపు వాన కురుస్తుంది. కొండలు పగిలి కాకులు గ్రద్దల్లా ఆకాశంలో ఎగురుతాయి. రాతి గుంటల్లో రక్తం చీము కారుతుంది. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు మాట్లాడుతారు. ఆకాశంలో పొగలు మంటలు పుడతాయి. 6 మతాలు ఒక్కటవుతాయి. హాహాకారాలు ఆకాశమును ముట్టుతాయి. అర్ధరాత్రి ఘంటారావం శంఖధ్వని వినపడుతుంది. ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది. పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుకుంటారు. పుణ్యాత్ములు బ్రతుకుతారు, పాపాత్ములు నశిస్తారు. పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుబడిపోతాయి. తిరుపతిలో తురకలు చండాలురు పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని సొమ్ము దొంగలించబడుతుంది. తిరువల్లూరులోని వీర రాఘవస్వామి వారికి తిరుమేనం చేస్తారు. అందువలన ఆయనకు కుండలాది పట్టును. పుణ్యస్థలాల్లో 6 దుష్టులు ఆవిర్భవిస్తారు. కృష్ణా గోదావరిల మధ్య జనులు గుంపులుగా చస్తారు. కృష్ణానది మధ్య బంగారు రథం కనిపిస్తుంది. దానిని చూసిన వారు గుడ్డివారవుతారు.
కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన నాశనమవుతాయి. రాతి రథాలు విరిగి పడతాయి. దేవ బ్రాహ్మణుల ఆచార శూన్యులై కటిక దరిద్రులవుతారు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలలు బంగారు మొసలి కనబడి ఆమెలో లీనమవుతుంది. ఉదయగిరి శిఖరం మీదికి అమావాస్య రాత్రియందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్రగ్రహమని ప్రజలు భ్రమపడతారు. హరిహరుల ఆలయాలలో రక్తం పుడుతుంది. 2 బంగారు హంసలు ఆలయాలలో వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి. వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గానక లక్షలాది చత్తురు. ఆకాశమున తూర్పు పడమరలకు చంగాని చీర పట్టినట్లుగా పడుతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆ విధంగా తమ కాలజ్ఞానాన్ని అచ్చమ్మగారికి బోధించి, అమ్మా, ఇక అనేకమైన జీవరాశుల రహస్యాలున్నాయి. ఈ వింతలన్నీ కలియుగ చివరి పాదమున నేను వీరభోగ వసంత రాయులనై వచ్చే వరకు జరుగుతుంటాయి. వీటి గురించి తరువాత వివరంగా చెప్తాను. నన్ను భక్తితో నమ్మి నా కాలజ్ఞానాన్ని పూజించిన వారికి, పురాణంగా చెప్పేవారికి, వినేవారికి, నా చరిత్రను చదివిన వారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. నా భక్తులైన వారికి మోక్షం కరతలామలకమవుతుంది. కనుక నీవు అహర్నిశలు నన్నే ధ్యానించు, నీకు బ్రహ్మత్వం తప్పక సిద్ధిస్తుంది అని తెలిపి అచ్చమ్మగారిని ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు అచ్చమ్మగారు ఆ కొండపై ముచ్చట్లాడడం చేత ఇప్పటికీ ఆ కొండ ముచ్చట్లు అని పిలువబడుతుంది. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామివారు అచ్చమ్మగారితో కలిసి బనగానపల్లెకు తిరిగి వచ్చారు. అక్కడ అచ్చమ్మగారింటి వద్దనున్న ఒక పాత్రలో స్వామివారు తాను వ్రాస్తున్న కాలజ్ఞానము తాళపత్రాలన్నీ ఉంచి పాత్రను మూసివేస్తారు. కొంతకాలానికి ఆ పాత్రపై ఒక చింత చెట్టు మొలిచింది.